సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశంలోనే అత్యంత కాస్ట్లీ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతుంది. ఇప్పటివరకు దేశంలో ఆ స్థాయిలో విలువైనటువంటి సంస్థ ఎక్కడా ఏర్పాటు కాలేదు. బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి పెట్రో రిఫైనరీ కాంప్లెక్స్ దేశంలోనే అత్యంత విలువైనటువంటి సంస్థగా నిలబడబోతోందని బీపీసీఎల్ సంస్థే స్వయంగా ప్రకటించింది. బీపీసీఎల్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా వెల్లడించినటువంటి వివరాల ప్రకారం చూస్తే బీపీసీఎల్ ఏర్పాటు చేయబోయేటువంటిది అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి రామాయపట్నం దగ్గర ఏర్పాటు చేయబోయేటువంటి ఈ రిఫైనరీ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్న రిఫైనరీగా చెబుతోంది బీపీసీఎల్ సంస్థ. ఆల్రెడీ గతంలో దీనికి సంబంధించి 70,000 కోట్లు, 80,000 కోట్లు, ఏపీ గవర్నమెంట్ 85,000 కోట్ల వరకు ఈ వాల్యూ ఉండేటువంటి సంస్థ అనేటువంటి విషయాన్ని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఫైనాన్స్ డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే 95,000 కోట్లు దీనికోసం ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా, అది కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటే ఫీల్డ్ స్టడీకి సంబంధించి ఈ సంస్థ ఏర్పాటు చేయాల్సినటువంటి టెక్నికాలిటీస్ పైన అధ్యయనం కోసం 6,100 కోట్ల రూపాయలని కేటాయిస్తూ బీపీసీఎల్ డెసిషన్ తీసుకుంది. ఈ పెట్రో రిఫైనరీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని చేపడుతున్నట్టుగా సెబీకి కూడా ఇన్ఫర్మేషన్ బీపీసీఎల్ ఇచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావడం పక్క, అది కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోకి రావడం పక్క అనేటువంటి విషయం తేలిపోయింది. ఈ ఫీల్డ్ అధ్యయనాల కోసమే 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇది ఎంత స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థ అర్థం చేసుకోవచ్చు అంటూ వెస్టా రామకృష్ణ గుప్తా తెలిపారు. గతంలో మన దేశంలో ఏర్పాటైనటువంటి రిఫైనరీస్లో రాజస్థాన్లో ఏర్పాటైనటువంటి బర్మార్లో ఏర్పాటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కి సంబంధించినటువంటి పెట్రోకెమికల్ రిఫైనరీ అది త్వరలో వినియోగంలోకి రాబోతుంది. ఇది 71,000 కోట్ల రూపాయలతో 71,114 కోట్ల రూపాయలు 814 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేశారు. దానిని మించి బీపీసీఎల్కి సంబంధించినటువంటి అంచనాలు 95,000 కోట్ల రూపాయల వరకు వెళుతున్నాయి. వాస్తవానికి 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో 2 జాయింట్ వెంచర్స్ రూపంలో పెద్ద రిఫైనరీలు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి బీపీసీఎల్ ఒకటి, ఓఎన్జీసీ ఒకటి, ఈ 2 సంస్థలు కలిసి విదేశీ సంస్థలతో టైఅప్ అవడం ద్వారా 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలని మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక పెద్ద రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. దానిపైన డిపిఆర్ వర్క్ కూడా జరిగింది. అయితే భూముల కేటాయింపు, భూముల సేకరణ విషయంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు బీపీసీఎల్ స్వయంగా ఈస్ట్ కోస్ట్లో ఒక రిఫైనరీ ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగానే ఈ పెట్రో కెమికల్ కాంప్లెక్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనేటువంటి డెసిషన్ తీసుకుంది. భూసేకరణ, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, ఫీడ్బ్యాక్ అధ్యయనాల కోసం ప్రీ ప్రాజెక్ట్ కార్యక్రమాల కోసమే 6,100 కోట్లు ఖర్చు చేయడానికి బీపీసీఎల్ బోర్డు డిసైడ్ చేసింది. దీన్నే సెబీకి కూడా ఇంటిమేట్ చేసింది. సో ఈ బడ్జెటరీ అంశాలపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పుడైతే ఈ ప్రీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ప్రీ ఫీల్డ్ సర్వే కంప్లీట్ అవుతుందో దాన్ని బట్టి అక్యురేట్గా ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది. అంటే ఇది 95,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవుతుందా, 1,00,000 కోట్లు దాటుతుందా అనేది కూడా అప్పుడే క్లారిటీ వస్తుంది. మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించినటువంటి టైం లైన్ 48 నెలలు, అంటే దాదాపు 4 సంవత్సరాలు పడుతుంది. ఈ 4 సంవత్సరాలకి సంబంధించినటువంటి వర్క్కి సంబంధించినటువంటి పనులు ఈ 4 సంవత్సరాలు జరుగుతాయి. దాదాపు 6,000 ఎకరాల భూములు అవసరం అవుతాయి. రామాయపట్నం పోర్టు సమీపంలో ఉన్నటువంటి భూములపైన ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉంది, ప్రైవేటు భూమి సేకరించాల్సిన ఎంత ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా ఈ భూసేకరణ ప్రీ ఫీల్డ్ సర్వేల్లోనే క్లారిటీ వస్తుంది. దాదాపుగా చూస్తే ఇందులో ఇప్పటివరకు ఉన్నటువంటి రిఫైనరీస్తో పోల్చి చూసినప్పుడు 9 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఆయిల్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ని బీపీసీఎల్ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. 9 మిలియన్ టన్నులు ఏటా 9 మిలియన్ టన్నులకి సంబంధించినటువంటి సామర్థ్యం, అంటే 90 లక్షల టన్నులు. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 90 లక్షల టన్నులకి సంబంధించిన సామర్థ్యం ఉన్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇది ఏర్పాటు అవుతుంది. అందుకనే ఇది దేశంలోనే అత్యంత కాస్ట్లీ రిఫైనరీగా బీపీసీఎల్ పేర్కొంటుంది. పైగా ఫైనాన్స్ డైరెక్టరే స్వయంగా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాజెక్టు పైన ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో అభివృద్ధికి ఇది బలమైనటువంటి బాటలు వేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి బీపీసీఎల్కి కృతజ్ఞతలు తెలిపారు. దావోస్ టూర్ తర్వాత ఆయన
రాష్ట్రంలో భూసేకరణకు సంబంధించి అలానే ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆరా తీసినట్టుగా సమాచారం ఉంది. ఫీల్డ్ సర్వేకి బీపీసీఎల్ అధికారులు వెళ్లే నాటికే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ పార్సిల్స్ని ఏపీ గవర్నమెంట్ చూపించబోతుంది. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వీలైనంత తక్కువ ఖర్చుతో, ఎందుకంటే తక్కువ ఖర్చు తక్కువ సమయం, 4 ఏళ్లు పడుతుందని బీపీసీఎల్ చెప్పినప్పటికీ ఏపీ సీఎం 3 ఏళ్లలో దీన్ని వినియోగంలోకి తీసుకురావాలనేటువంటి విజ్ఞప్తిని కూడా చేశారు. కాబట్టి ఈ పాసిబిలిటీస్ అన్నింటినీ వీలైనంత వేగంగా ముందుకు జరపాలంటే పనుల్లో జాప్యం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సో వరుసగా బీపీసీఎల్ ప్రతినిధి బృందాల పర్యటనలు ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో. వాళ్ళకి కావాల్సినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పనిలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏపీలో ఏర్పాటు కాబోయేటువంటి ఈ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అత్యంత కాస్ట్లీ కాంప్లెక్స్ అవుతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వీలైనంత వేగంగా పనులు ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ కూడా కసరత్తు చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.